హాయ్ అండి. నేను మీ సంజీవరావు ఫ్రమ్ ఎస్ఎస్ ఆయుర్వేదం నుంచి. ఎస్ఎస్ ఆయుర్వేదంలో ఎలాంటి యాంత్రిక సమస్య అయినా సరే నయమైపోతుంది. అందులో ఇంకెలాంటి సందేహం లేదు. అది పెరాలసిస్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, లేదా మోకాళ్ళ నొప్పులు కావచ్చు, లేకుంటే జాయింట్ పెయిన్స్ కావచ్చు, లేక సెక్సువల్ డిజార్డర్స్ కావచ్చు, లేకుంటే స్త్రీల ప్రాబ్లమ్స్ కావచ్చు, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్, షుగర్, థైరాయిడ్, కిడ్నీ సమస్యలు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే యూట్యూబ్లో చాలా కన్ఫ్యూజన్ నడుస్తుంది కదా. ఇప్పుడు ఒక మొక్కను చూపిస్తారు. ఈ మొక్క వేర్లు వాడినట్లయితే సో మనకి దగ్గు, కఫం, ఆయాసం అనేటువంటి తగ్గిపోతుంది అంటారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అదే వ్యక్తి ఇది వాడితే దగ్గు, కఫం, ఆయాసం తగ్గిపోతుంది అంటారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇది కూడా వాడినా సరే దగ్గు, కఫం, ఆయాసం తగ్గిపోతుంది అంటారు. ఇలా వేరే వ్యక్తులేమో లేదు ఇది వాడితే తగ్గిపోతుంది, అది వాడితే తగ్గిపోతుంది. ఇలా ఎంత కన్ఫ్యూజను అంటే ఒక్క సమస్యకి 40-50 రకాలైనటువంటి మొక్కలో, వేళ్ళో, లేకపోతే ఇంకొకటో చూపించి తగ్గిపోతుందంటే అసలు ఏది వాడాలి? దేంట్లో ప్రామాణికత ఉంది, దేంట్లో లేదు? కన్ఫ్యూజన్ కదా. అండ్ నిజంగా తగ్గుతాయా? తగ్గవు. ఎందుకంటే అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా పనిచేస్తుంది. శరీర తత్వం తెలియకుండా ఈ శరీర తత్వానికి ఇది ఈ సందర్భంలో ఈ పర్టికులర్ ట్రిగ్గరింగ్ పాయింట్ విషయంలో వాడితే తగ్గుతుంది అనేటువంటిది ఒక సూత్రం ఉంటుంది. అది లేకుండా ఇది వాడేయండి తగ్గిపోతుంది అని చెప్పే వాళ్ళందరూ కూడా ఎంత ఫూలిష్నెస్. అసలు మీకు విషయం తెలుసా? అవేవి తగ్గవు. మీరు ఫిక్స్ అయిపోండి. మీరు 100% ఫిక్స్ అయిపోండి. ఎవరికో ఒక 100 మంది 200 మంది వాడితే నాకు తగ్గింది అని చెప్పి అనిపించవచ్చేమో, బట్ అది రిజల్ట్ కాదు కదా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అసలు మందులు వాడుకుంటేనే చాలా సమస్యలు తగ్గిపోతాయి. ఎప్పుడు తగ్గిపోతాయి? ఆ వైద్యుడికి ఆ వైద్యం పట్ల, శరీర ధర్మం పట్ల, శరీరం లోపల ఏం జరుగుతోంది, ఈ ప్రాబ్లం వచ్చింది అనేటువంటి అవగాహన ఉండాలి. ఎక్కడ దీని ట్రిగ్గరింగ్ పాయింట్ ఉంది అనే అవగాహన ఉండాలి. అలాంటి వ్యక్తి ఇది చెయ్యండి, ఇది చేయకూడదు, ఇలా చేయండి అంటే అక్కడితో తగ్గిపోతుంది. సో ఇవేవి నమ్మవద్దు, ఇవేవి పనిచేయవు. టైం వేస్ట్ చేసుకోవద్దు అనవసరంగా. ఎస్ఎస్ ఆయుర్వేదాన్ని నమ్మండి. ఖచ్చితమైనటువంటి ఆయుర్వేద వైద్యం, అవగాహనతో ఉన్నటువంటి వైద్యం చేస్తోంది. చాలా సునాయాసంగా, సింపుల్గా, తక్కువ ఖర్చులతోటి అసలు చాలా అంటే చాలా సులువుగా తగ్గిపోయే విధానం ఇక్కడ ఉంది. సో ఏవేవో వేషధారణలు వేసుకుని వచ్చి మీకు ఇది అది అని చెప్పి పూజలు పునస్కారాలు చేసి చెప్పినందు మాత్రాన నమ్మాల్సిన అవసరం లేదు.